ప్రతి ఒక్కరు కరప్షన్ 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 అంటున్నాడు. ప్రతి ఒక్కరు నాకున్న సమస్యకు ఒకటే ఒకటి, నాకున్న భవిష్యత్తుకు అన్ని సమస్యలకు ఒకటే ఒకటి అవినీతి. కానీ నేనేమీ చేయలేను, నేను నిస్సహాయాన్ని అంటున్నారు. మీ చేతిలో నిజంగా ఏమీ లేదా? నేను ఈరోజు చెప్తున్నాను, గత 5 రోజుల నుంచి యువపదం ఇక్కడ నిర్వహించినా కూడా వచ్చిన వాళ్ళు 75% ఓన్లీ అవినీతి గురించే మాట్లాడుతున్నారు. అదే పెద్ద సమస్య అని చెప్తున్నారు. మా భవిష్యత్ అంతా కూడా అంధకారంలో ఉండడానికి ఈ రోజు నాయకులు ఆఫీసర్లు అందరూ చేసే అవినీతే, కానీ మేము దాన్ని ఏమీ చేయలేము అంటున్నారు. ఇప్పుడు ఎక్కడో సమాజంలో జరుగుతున్న అవినీతికి మీరెక్కడా పాల్పడటం లేదు. మీరు లంచము ఇవ్వడం లేదు, మీరు లంచము తీసుకోవడం లేదు. కాబట్టి మీరు దాంతో డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కాదు. కాబట్టి మీరు ఇంకా ధైర్యంగా దాని మీద పోరాటం చేయొచ్చు. ఈ రోజు నేను చెప్తున్నాను మీ అందరికీ, యుద్ధం చేస్తామని చెప్పి మాటిస్తున్నాను మీ అందరికీ. ఏ విధంగా చేస్తామో ప్రతి జిల్లాలో అనంతపూర్తో మొదలుపెట్టి యువపథం కన్వీనర్ ఆఫీస్ స్థాపిస్తాము. దానికి ఒక టీం పెడతాము. మనము ప్రధానమంత్రి చేసే కరప్షన్ గురించి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మెట్లెక్కుతూ పోయి పెద్ద పెద్ద కొండలు కూడా ఎక్కచ్చు. ఆ విధంగా చిన్న చిన్న, ఇప్పుడు ఒక మండల ఆఫీసర్ ఒక రోజు 10 రూపాయలు తీసుకున్నాడంటే అది పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో నాకు పూర్తిగా కరప్షన్ ఫ్రీ కావాలంటే అది పాసిబుల్ కాదు. ఎక్కడో కాడ స్టార్ట్ చేయాలా. రాజకీయాలు చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎవరు అడుగుతున్నారు? ఓటర్లు అడుగుతున్నారు. కాబట్టి అదొక పెద్ద విషయ సర్కిల్ అయిపోయింది. ఓటర్ కరప్ట్ అయిపోయాడు, నాయకుడు కరప్ట్ అయిపోయాడు. కానీ రాజకీయాలు చేసుకునే వరకు సంపాదించుకున్నా కూడా మనం పోనీ పర్వాలే అనుకోవచ్చు. స్వయంగా ఆస్తులు సంపాదించుకొని ఫ్యాక్టరీలు పెట్టేసుకొని గనులు సంపాదించేసుకొని హోల్సేల్ గా దేశ ఆస్తులను రాష్ట్ర సంపదను కొట్టేసుకొని పోతే అది పొలిటికల్ కరప్షన్ కాదు, అది సొంత కరప్షన్. అటువంటి దాని మీద ఖచ్చితంగా పోరాటం చేయాలి. మీరు చిన్న చిన్న టీమ్స్ ఫామ్ చేసుకోండి. మీ ఊళ్ళల్లో చిన్న చిన్న ఇష్యూస్, మీ ఊర్లో ఎంఆర్ఏ రోజు లంచం తీసుకుంటున్నాడంటే దానికి యువపదం టీం తరఫున మేము వచ్చి పోరాటం చేస్తాం. ఈ లెవెల్లో కాదు, అవసరమైతే ఇటువంటి ఇష్యూస్ అన్నిటికీ పెద్దవి తీసుకెళ్లి రాష్ట్రపతి వరకు తీసుకెళ్తాం. మన దేశంలోనే ఈ సమస్యకు పరిష్కారం కాకుంటే ఐక్యరాజ్య సమితికి కూడా తీసుకెళ్తాను నేను యువపదం తరఫున. ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా చేసుకోవాలి. మన భవిష్యత్తు కాపాడుకోవాలంటే మీ చేతుల్లో ఏమేమి ఉన్నాయనేది ఆలోచించండి. నెంబర్ 1, మీకు యువపదం అనే ప్లాట్ఫామ్ ఇస్తాము. ఇది యూజ్ చేసుకొని కరప్షన్ మీద ఫైట్ చేయండి. నెంబర్ 2, మీరందరూ ఓటు నమోదు చేసుకోవాలా, ఖచ్చితంగా ఓటు రిజిస్టర్ చేసుకోవాలా, వెళ్లి ఓటేయాలా, ఆలోచించి ఓటేయాలా. ఎవడైతే అవినీతి పరుడో వాళ్లకు ఓటు వేయకూడదు. అదే విధంగా యువపదం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏ కాలేజ్ లో అన్నా కూడా మీటింగ్ జరిగితే స్టూడెంట్స్ యూత్ మీలాగా వచ్చి కోరింది ఏంటి? సార్, మా డబ్బులన్నీ 1,00,000 కోట్లు స్విస్ బ్యాంక్ లో ఉన్నాయి, అవి తీసుకొచ్చి తిరిగి మాకిస్తే ఆ డబ్బులతోటి పెట్టుబడులు పెడితే పరిశ్రమలు వస్తే మళ్ళీ మాకందరికీ ఉద్యోగాలు వస్తాయి కదా అంటున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇటువంటి అవినీతి పరులైన రాజకీయ నాయకులు, జైల్లో ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళయన్న ఆస్తులు జప్తు చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇదే ప్రజలకు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ యువతకు ఉద్యోగాలు సృష్టించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ పోతారంటే, ఒక సమాజంలో ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే, వాడు తాగుబోతున్నా, వాడు సిగరెట్ కాలుస్తాడన్నా, వాడు మందు కొడతాడన్నా వాడికి ఒక చెడ్డ పేరు వస్తుంది. వాడికి పిల్లనివ్వడానికి కూడా ఎవరు తయారు కావడం లేదు. కానీ వాడు అవినీతి పరుడంటే అది పెద్ద తప్పు కాదు. వాడికి డబ్బు ఉంది కాబట్టి వాడి వెంటబడి వాడి కట్నం కూడా ఇచ్చి వాడికి అమ్మాయిలనిచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. అవినీతి పరుడంటే సమాజంలో దానికి ఒక చెడ్డ ముద్ర లేదు. మనం ఈ రోజు నుంచి అవినీతి పరులను చీ తూ అనుకుంటూ వాళ్ళని దూరం పెట్టాలి. మన ఇళ్లలో అసలు వాళ్ళను రానివ్వకూడదు. అటువంటి వాళ్ళకు ఇళ్లలు వెళ్లి మన పిల్లలను పెళ్లిళ్లు కూడా చేయకూడదు. ఇట్లా ఏ విధంగా అయితే ఒక వ్యభిచారినో ఒక తాగుబోతునో మనం చీతు అంటామో, ఒక అవినీతి పరుణ్ణి కూడా ఆ విధంగానే దూరం పెడితే ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి, మీరు చేయొచ్చు. అదే విధంగా ఈ అవినీతి పరులు మళ్లీ వచ్చి రాజకీయాలు చేసినప్పుడు, మళ్లీ ఎలక్షన్లు పోటీ చేసినప్పుడు మీరు మీ ఇండ్లే కాదు, మీ ఊళ్ళే కాదు, సమాజాన్ని మార్చుకుంటూ ముందుకెళ్తూ ఓటేస్తే ఖచ్చితంగా మీ భవిష్యత్తు కాపాడుకుంటారు. రాజు యువకిరణాలు అంటున్నారు, ఎక్కడున్నాయండి యువకిరణాలు? మంత్రులు, గవర్నరు, కలెక్టరు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు వీళ్ళకి లంచాలు ఇస్తున్నారా లేకపోతే వీళ్ళు వాళ్ళకి లంచాలు ఇస్తున్నారా?
మన కోసం, మన భద్రత కోసం నిర్మించిన భద్రతని మనకు సరిగ్గా కల్పించట్లేదు. లంచాల పేరుతో వాళ్ళు దాన్ని చెదగొడుతున్నారు. ఇంకా 2000, 3000 జీతాల ఉద్యోగాల కోసం 30,000, 40,000 లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రపంచం రంగులమయమైనది. దీన్ని మనము సరిగ్గా సక్రమైన మార్గంలో నడవాలన్నా లేదంటే చెడు మార్గంలో నడవాలన్నా ఇదే మనకు సరైన అవకాశం. కాబట్టి దాన్ని సరైన మార్గంలో నడిచేందుకు అందరూ సహకరించాలి. అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారాలు. మై నేమ్ ఇస్ దివ్యదీప. ఐఎమ్ ఫ్రమ్ గుంటకల్ శంకరానంద డిగ్రీ కాలేజ్. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ వస్తుంటే చూశాను, వీళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి మరీ వచ్చాను మాట్లాడదామని. యూత్ అందరూ చాలా డీలాగా ఉన్నారు అనుకుంటూ ఉన్నాను, కానీ ఇక్కడ వచ్చిన తర్వాతనే చూసినాను చాలా మంది చాలా ఇన్స్పైరబుల్ గా ఉన్నారు. మా కాలేజ్లో చాలా ఇన్స్పైర్ అయ్యారు. యూత్ కి మెయిన్ సందేశం ఏమంటే, అందరూ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ లేదు, మీరే తెచ్చుకుంటున్నారు. అవును, చిన్న చిన్న జాబ్స్ ఏమో ఉన్నాయి, కానీ చెయ్యరు. ఎందుకు? మేము డిగ్రీ చదివాం కదా, చిన్న జాబ్ ఎందుకు చేయాలి? ఇదే అందరి మనసులో ఉంది. స్టెప్ బై స్టెప్ గా పోవడం మన యూత్ నేర్చుకోవాలి. ఓకే, జాబ్ అయితే లేదు, మనమే చిన్నగా, ఎంతమంది లేదండి, కర్నూలులో స్వీట్ స్టాల్ పెట్టుకున్న పుల్లారెడ్డి లేరా? స్కూల్ ముందర అతను స్వీట్స్ అమ్మేవాడు, ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజెస్ నడుపుతున్నారు. సో యూత్ అనుకుంటే ఏమైనా సాధించవచ్చు. ఇందాక సాఫ్ట్వేర్ గురించి మాట్లాడారు. సాఫ్ట్వేర్ లో కోర్స్ అయిపోయిన తర్వాత, కోర్స్ అయిపోయి నేను ఒక ఫీల్డ్ లో ఉండాలని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్తుంటే, ఇంటర్వ్యూలో ఏం చేస్తున్నారు, టాలెంట్ ఉన్న పర్సన్స్ కి ఎవరు జాబ్స్ ఇవ్వట్లేదు. ఓన్లీ గవర్నమెంట్ ఫీల్డ్ లో టాలెంట్ ఉన్న పర్సన్స్ కి 95% ఉన్నా మనకి జాబ్ రావట్లేదు. ఎందుకు? ఓన్లీ 50% ఉన్నా కూడా ఇంటర్వ్యూకి వెళ్తుంటే మనకి జాబ్ వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఏమంటే డబ్బు. ఈ డబ్బు అనేది అక్కడ ఆ టాలెంట్ ఉన్న పర్సన్ కి టాలెంట్ లేని పర్సన్ కి చెడగొట్టేస్తుంది. ఓట్లు వేయించుకోవడానికి రాజకీయ నాయకులు వస్తున్నారు, ప్రతి ఇంటి గడప తొక్కి వస్తున్నారు. ఇంటికి వాళ్ళ వృత్తికి వాళ్ళు ఎవ్వరు కూడా 99% ఎవరు కూడా వాళ్ళ వృత్తికి న్యాయం చేయట్లేదు. 1% మాత్రమే చేస్తున్నారు ఎవరో న్యాయంగా ఉన్న వాళ్ళు. ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ వచ్చి ప్రతి ఒక్క ఇంటి గడపకి ఓట్లు వేసుకొని పోతున్నారు. ఏమి అసలు ఎందుకు వేయించుకుంటున్నారు అడిగితే మీకు సహాయం చేస్తాము అంటున్నారు. ఎవరు చేస్తున్నారు సహాయము?